నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాకం తిరుపతయ్య ఆధ్వర్యంలో లింగాల మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులకు సమయానికి రైతు బంధు, యూరియా సకాలంలో అందేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని, స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రతినిధులను అత్యధిక స్థానాలలో గెలిపించుకోవాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అచ్చంపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా సరఫరా కోసం లైన్లను నిలబెడితే రైతులను బీఆర్ఎస్ కార్యకర్తలు అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం దురదృష్టకరమన్నారు. రైతులకు వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లింగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, కానీ అది నిర్మించే స్థలం యొక్క చరిత్ర తెలుసుకుని వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపాలని లింగాల మండల ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా మద్దతు కూడగట్టుకుని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోకల మనోహర్, తిరుపతయ్య, కేటి తిరుపతయ్య, కోనేటి తిరుపతయ్య, వెంకటరెడ్డి, రాణోజీ తదితరులు పాల్గొన్నారు. కానీ మిమ్మల్ని అందరినీ సమన్వయపరిచి, నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచి ఒక తాటి మీద తెచ్చుకొచ్చి ఈ గులాబీ పార్టీ కేసీఆర్ సైన్యాన్ని ఒక తాటి మీద తెచ్చుకొచ్చి రేపు జరగబోయేది ఏ ఎన్నికలైనా ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగిరే విధంగా నేను ప్రయత్నం చేయడానికి మీ సమాయత్తం చేస్తున్నా. అందుకే మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ రోజు నా ఫోన్ నెంబర్ ఇచ్చిన, 2 నెంబర్లు ఇచ్చిన. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ వెనకాల ఉండి ఒక మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ కష్టాలను పాటు పంచుకొని మీకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా నేను ఉంటా. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.